ఇదిగో నువ్వు ఈ ఐస్ క్రీమ్ తిను, ఇంతలోపు నేను డైలాగ్ చెప్తా, ఓకేనా? కొడుకు కూతుర్లకి తల్లిదండ్రులు అంటే ఇష్టమే లేదు. కొడుకు కూతుర్లను కలడానికి తల్లిదండ్రులు కావాలి, ఆస్తులు పంచడానికి తల్లిదండ్రులు కావాలి, అంతే. తల్లిదండ్రులు చచ్చిన తర్వాత ఒక్కడు సమాధి కట్టట్లేదు, ఎవడు పిండాలు పెట్టట్లేదు. అందుకే ఈ కొడుకుల మీద నమ్మకం లేకనే ఈ రోజు నేను నా పిండం పెట్టడానికి రెడీ అయ్యా. నాయన అకేషన్ ఏంటి? పిండ ప్రధానం. అమ్మగారిగా నాన్నగారిగా? నాకు. ఉన్నావు కదయ్యా. చచ్చిన తర్వాత పెట్టట్లేదు కదా, అందుకే పుట్టం బతుకుండగానే పెట్టించుకుంటున్నా. అయితే మీరు ట్రెండ్ నడిపించేవారు లేరు, సెట్ చేసేలా ఉన్నారు. ఇప్పుడే చంపేసేటట్టున్నాను పోకముందు. ఏంటి ఇంత సడన్ గా రమ్మన్నావు? కొడుకు కూతురు ఇద్దరు వచ్చారా, రావేమో అనుకున్నా. అవును, ఏంటి అకేషన్? పిండ ప్రధానం. తాతదా? కాదు, నాది. నువ్వు బతికే ఉన్నావు కదా, నీకు పిండ ప్రధానం ఏంటి? పోయిన తర్వాత నువ్వు పెడతావు లేదు తెలియక ముందే పెట్టించుకుంటున్నా. నీకు పిచ్చిలేసిందన్న. అయినా ఏంటి మీరు సినిమాలో కమెడియన్ లా బిహేవ్ చేస్తున్నారు? మీ ఆడపిల్లలు ఎందుకంటామే మేము? ఎందుకంటాం? కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేది ఎందుకు? మేము చచ్చాక ఏడుస్తారని. చచ్చాక ఎలాగో ఏడుస్తాం కదా నాన్న. ఇదిగో ఇప్పుడు నేను చచ్చాను అనుకో, దండేది ఇప్పుడు చెప్తాండ్రీ, మీరు చాలా నాటకాలు వేస్తున్నారు. ఇప్పుడు ఏడు. ఏంటి అది? ఇది ఏడు అని చెప్పానా? ఏదో ఒకటి చేసింది అక్కడ ఆయన. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఓ మై గాడ్. ఆపు. నీ ఏడుపు చూస్తే బతుకున్నోడు వస్తాడు, అర్థమైందా? ఓ మై గాడ్ కాదే, ఓ మై డాడ్ అని దున్నపోతా. అన్ని నన్నే తిడతావా? అన్నేనేమి అనవా? నీ చావు నువ్వు చావచ్చుగా, అతను నన్ను చంపుతా ఇన్వాల్వ్ చేస్తావేంటి? అక్కడ శ్మశానంలో కాటి కాపడి దగ్గర కట్టెలు బేరం ఆడే రకం నువ్వు. నాకు అర్థమైందా దున్నపోతా? లక్ష్మి చూసావే, నా కోసమైనా బేరం ఆడేసి కట్టెలు కాలుస్తాడు. నువ్వు చచ్చావనుకో నీకు హై వోల్టేజ్ కరెంట్ లో పుసుకుని దోషేస్తాడు. అవురా? మా అమ్మ ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతానమ్మా, నువ్వు కూడా దానికి ఏమోరా, వింటూ ఉండుంటే మీ నాన్న చెప్పిన మాటలే కరెక్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. నీకు దండం పెడతానన్న, నువ్వు చచ్చాక నీ పిండాన్ని నేను పెడతా కదా, నన్ను నమ్ము. అరే నా ఆస్తికలు తీసుకెళ్లి కాశీలో కలిపిరా అంటే నువ్వు హుస్సేన్ సాగర్ లో కలిపి వచ్చే రకం. నాకు తెలియదు అనుకుంటున్నావా దరిద్రుడా? అన్ని నువ్వే అనుకుంటే ఎలా నాన్న? నేను మా నాన్న ఆస్తికలు హుస్సేన్ సాగర్ లో కలిపాను కాబట్టి చెప్తున్నా. కాకి, ఈ పెన్ను అక్కడ పెట్టి కాకిని పిలు. నాన్న ఒక్క కాకి కూడా రావట్లేదు నీ పిండం తినడానికి. నా పిండాకుడు కాకి తినకపోతే నువ్వు తిను. ఏం మాట్లాడుతున్నా? నీకన్నా బుద్ధి ఉందా? నీ పిండం నేను తినడం ఏంటి? నా ఆస్తి తింటావు కానీ నా పిండం మాత్రం తినవు. ఏమండి, మీ నాన్నగారికి ఏమైనా ఇష్టమైన ఉంటే ఇక్కడ పెట్టండి. ఆ ఇష్టం ఏంటో చావు. నా ఇష్టం. నాకు ఇష్టం వచ్చింది నువ్వు అక్కడ పెట్టలేవు గాని నీకేం ఇష్టం అది పెట్టిచావు. మా నాన్నకి వాటర్ అంటే చాలా ఇష్టం. నాకు బాబా అంటే ఇష్టం ఏం కాదు. వాటర్ బాటిల్ తీయకుండా వచ్చి నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు. నాకు ఒక ఫుల్ పెట్టు, అక్కడ 4 కిలోలు మటన్ పెట్టు, 3 కిలోలు చికెన్ పెట్టు, రొయ్యలు, ఇప్పుడు చేపల పులుసు, ఉడకబెట్టిన గుడ్లు ఒక బకెట్ అన్ని మొత్తం అక్కడ పెట్టు. అవన్నీ నీ పిండం పెట్టడానికా లేకపోతే అన్నదానం చేయడానికా? లక్ష్మి, మనం వీళ్ళకు లక్షలు సంపాదించి పెట్టాలి. మనం సచ్చినాక వీళ్ళు 10,000 కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. నువ్వెంతో గింజుకున్నా ఏం చేసినా ఇదిగో తీసుకో. సరిపోలేదా? ఒక 20 జతలు బట్టలు ఇవ్వు. ఇలాగైతే డైరెక్ట్ స్వర్గం వెళ్ళి రమ్మ ఊరు రోజులతో డాన్సులు. నువ్వెంత గింజుకున్నా ఏం చేసినా ఇంకొక 100 రూపాయలు ఇస్తా, అంతకు మించి ఏమి ఇవ్వను. వెళ్ళు. ఇలాగైతే అడుగు తింటామే. అందుకేరా నీ గురించి నాకు తెలుసురా రే, తెలుసురా. అందుకే నా ఆస్తి పేపర్ ని తీసుకోపో, నా ఆస్తిని మొత్తం ఎంజాయ్ చేయపో. కళ్యాణ ప్రాప్తి రస్తు. ఏమండి కళ్యాణం అంటున్నాడేంటి? అంటే వాడికి ఆస్తి ఇచ్చాం కదా, కన్ఫ్యూజన్ లో వైబ్రేట్ అయ్యాలి. దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటారా? మమ్మల్ని అనాథాలను చేయకు నాన్న, నీ ఆస్తి వానికి ప్లీజ్. చూసావా లక్ష్మి, నేను చచ్చాను అన్నప్పుడు ఈ ఏడుపు రాలే, మన ఆస్తి పక్కడికి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఈ ఏడుపు వస్తుంది. సరే ఇంకా లేవు, ఏడ్చించాలు. ఇదిగో ఆస్తి పేపర్ తీసుకోలే దరిద్రుడా. ఆస్తి పేపర్లా? మరి డూప్లికేట్ పేపర్లు. అవునా? జరిగే
ఇప్పుడు చెప్తా అరే కోటేశ్వరరావు నీ పిండం కాదు కదా నువ్వు చచ్చినాక పన్నీరు కూడా పెట్టండి నీకు చెల్లమ్మ పోదాం పద రే కొడుకు ఆగు, నువ్వు ఇలాంటి వాడని నాకు ముందే తెలుసురా, అందుకే నీకు కూడా డూప్లికేట్ పేపరే ఇచ్చా. మరి ఒరిజినల్ పేపర్లు నా దగ్గరే ఉన్నాయి. మరి ఆస్తి ఆస్తి నేను ఆల్రెడీ రాసేసా రేష్మి పేరు మీద. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన యాహూ గూగుల్ గూగుల్ ఏంటి యాహూ అన్నావు? అబ్బా నేను చాలా హ్యాపీగా ఉన్నానే. ఈ రోజు నుంచి మనకి ప్రతిరోజు హాలిడే. ఏ ఉద్యోగులను తీసేసారా? కాదే, ప్రమోషన్ వచ్చింది నాకు. ప్రమోషన్ అంటే ఏంటండి? అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళినమాట. అంటే మా ఆఫీస్ లో నాకు బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు వచ్చింది. అది సంవత్సరానికి 3 ఇస్తారు తెలుసా? మీ ఆఫీస్ లో ఎంతమంది ఎంప్లాయీస్? 3. ఈరోజు మనకి హాలిడే వచ్చింది కదా, మనం పిక్నిక్ వెళ్దాం. హాలిడే వచ్చింది కదా, బార్కి వెళ్దాం. హాలిడే వచ్చింది కదా, నైట్ ఎక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఎందుకు ఇన్నిసార్లు హాలిడే 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 అంటున్నావు? హాలిడే థీమ్ ఈరోజు ఇచ్చారే, అందుకని హాలిడే రిజిస్టర్ చేయాలి. ఓహో సరేనా? నువ్వు రెడీ అయ్యి వచ్చే. రెండు తాళాలు ఎందుకే? ఒకటి పోయింది అనుకో ఇంకోటి. పిచ్చి మొహమా, ఇన్ని తాళాలు వేస్తే ఇంట్లో డబ్బులు నగలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు. అర్థమైందా? తాళాలు తీసేసి డోర్ ఓపెన్ చేసి వదిలేసాం అనుకో, ఇంట్లో ఎవరు ఉన్నారు కూడా ఎవ్వరు ఇంటికి రారు. అర్థమైందా? ఓహో లెట్స్ గో. ఇటు ఒక్క నిమిషం. ఏంటి అదెందుకు ఓపెన్ చేసావు? బీరువా ఓపెన్ ఉందనుకో, అందులో నా డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. అదే ఓపెన్ చేసాం అనుకో, అందులో ఏం లేవు అనుకుంటారు. నువ్వు పంచే అవి తీసుకొచ్చి ఎడితే ఎవరేమనుకోరు. గ్యాంగ్ లీడర్ ఎవర్రా? చిరంజీవి గారు. ఈ టీమ్ లో గ్యాంగ్ లీడర్ ఎవడు? నువ్వే. మరి ఫస్ట్ ఎవరు నడాలి? నేనే. మళ్ళీ కిందకే దిగుతా. పని చేద్దాం, నేను ఎలాగో ఫస్ట్ ఉన్నా కాబట్టి రివర్స్ నడుద్దాం, నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెడీ? ఏంట్రా తలుపు తెరిచి ఉందంటే లోపల ఎవరు ఉంటారా? ఎలాగ ఇప్పుడు దొంగతనం చేయడం? ఏదో మేనేజ్ చేద్దాం. ఏముందిరా? నువ్వేం తెచ్చావా వాళ్ళకి ఏమైనా చేయడానికి? ఎందుకు తేలేదురా? ఏం తెచ్చావు? ఏంటిది? స్ప్రే. బాగా పని చేస్తుందా? ఒక్క నిమిషం. అరే భలే పని చేస్తుంది. లేపు లేపు లేపు. ఇంకా లేపలేం. అదేంటి? అది వాసన వచ్చేది కాదు, శ్రోత పడిపోయేది. ఇప్పుడు ఎలా రా? ఓ పని చేయి, ఫస్ట్ ఆయన ఎక్కడ దాచి. ఒక్క నిమిషం. ఫస్ట్ అంటే ఈరోజు 28, ఇంకో 4 రోజులు ఫస్ట్ కి. అర్థమైంది అర్థమైంది. ఆయన తీసుకెళ్ళి కనబడకుండా ఎక్కడ దాయిరా దరిద్రుడా. ఏం చేస్తున్నావు? దాచేస్తున్నాను రా. నీకన్నా ఎంత ఉన్నాడు తెలుసా? నా హైట్ గురించి మాట్లాడక అర్థమైందా? వెళ్ళి ఫ్రిడ్జ్ లో దాయి ఫస్ట్ అండి. ఫ్రిడ్జ్ లో దాస్తే బావగారు బాగున్నారు స్పూఫ్ అయిపోద్ది. అర్థమైందా? ఓ పని చెయ్యి, బీరో సందీప్ వచ్చాడు కదా, బీరో స్పూఫ్ అనుకుంటాడు. బావా సూపర్ టైం రా. మామూలుగా ఇంట్లో ఎవ్వడూ లేడు, మొత్తం సర్దే. ఓకేరా. ఏంటి బా ఏం చేస్తున్నావు? సర్దేస్తున్నా బా. ఆ సద్దరం మర్చిపోయాడు మరి. ఏది? నువ్వే సదరం అన్నావు కదరా? సత్తం అంటే అది కాదురా, డబ్బు నగలు ఎక్కడ ఉన్నాయి చూడు ఫస్ట్. ఒక్క నిమిషం. నా పర్సులో 100 రూపాయలు ఉంది, నీ మెడలో బంగారం ఉంది. బీరువాలోని అక్కడెక్కడ డబ్బులు నగలు ఎక్కడ ఉన్నాయి తీసుకెళ్ళి అవి తీసుకోండి రా. అది నేను చెప్పింది. ఇలా చెప్పొచ్చు కదా, వింటాం కదా. మన ఇంటి తలుపు తీసుందండి. నువ్వే కదా ఓపెన్ చేసి పెట్టమన్నావు. అవును కదా. ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు మీరు? దొంగలా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ గా మనం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్. మా ఇంట్లో ఏం చేస్తున్నారు? దొంగతనం వచ్చాం. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తున్నాం. నైట్ రైట్ సైడ్ సార్. మాది నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్? నాకెందుకో డౌట్ గా ఉంది, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాదని. అవునా? 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి.
వేర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ నౌ. అవును, నాకు ప్రూఫ్ ఏం చూపించండి. హియర్ ఇస్ మై ఐడి కార్డ్. ఇదేంటి, ఇది ఆధార్ కార్డు కదా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా ఐడి కార్డు ఉంటుందని చెప్పి నీకు ప్రూవ్ చేస్తున్నాను. ఆధార్ కార్డు. మీ ఐడి కార్డు చూసుకోండి. ఇది పాన్ కార్డు. అవును, ఇది ఎవరు ఇస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఇన్కమ్ ట్యాక్స్. సరిపోయిందిగా. అంతే. నేను ఒప్పుకోను. ఆఫీసర్ అర్థమైంది. ఎవరిని వదలకుండా అందరినీ చెక్ చేయండి. ఏం చేయాలి? చెకింగ్ ఆఫీసర్. ఆఫీసర్ ఎనఫ్. అదే మిమ్మల్ని చెక్ చేస్తానండి. అంటే వాడు డ్యూటీలో సిన్సియర్గా ఉంటాడు. ఆఫీసర్ ఐ అండర్స్టాండ్. యా అడి జరగండి. ఆఫీసర్ మీరు మిమ్మల్ని చూస్తే నాకు చాలా డౌట్ గా ఉంది. మీ ఇంట్లోని డబ్బులు ఎక్కడ దాస్తుంటారు? మా ఇంట్లో డబ్బులు అలాంటివి ఏం లేవండి. ఆఫీసర్. ఎస్ ఆఫీసర్. అదేంటండి మామని చెక్ చేస్తున్నాడు. ఆఫీసర్. ఆఫీసర్. మీ ఇంట్లోని నగలు ఎన్ని ఎక్కడ దాస్తుంటారు? మా ఇంట్లో నగలు అలాంటివి లేవు సార్. మీ ఇంట్లో డాక్యుమెంట్స్ అయినా ఎక్కడ దాస్తున్నారు? మా ఇంట్లో డాక్యుమెంట్స్ అలాంటివి లేవు సార్. ఏం లేవా? ఏం లేవు. ఏది లేవా? ఏం లేవు. ఆఫీసర్. ఆఫీసర్. నువ్వు ఆగి సరే నేను చెక్ చేస్తాను. టూ మచ్ సార్, మీ డ్యూటీ చేయట్లేదు సార్. నా డ్యూటీ మీరు చేస్తున్నారు. లేదు వి ఆర్ జస్ట్ చెకింగ్. ఆ టీవీ ఒక 2 lakhs ఉంటుందా? 2 lakhs ఉంటుంది సార్. అది 2 lakhs ఉంటుంది. 2 lakhs. నీకు లక్ష నాకు లక్ష. లక్ష కాదండి, 2 lakhs అండి. అదే లక్ష 2 లక్షలు అంటున్నాడు. దానికి ట్యాక్స్ కట్టారా? ట్యాక్స్ కట్టాను సార్. దాని డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? డాక్యుమెంట్స్ బీరోలో ఉన్నాయి సార్. బీర్వాన్ ఆఫీసర్. ఆఫీసర్ బయటికి. ఏంటిది? తాళండి. మంగళసూత్రం. ట్యాక్స్ కట్టారా? నేనే కట్టాను సార్. అది ఇది కట్టినందుకు 10 లక్షలు తీసుకుంటాడు. మీ ఏటీఎం పిన్ నెంబర్ ఎంత? ఏ 1567, బి 9999, సి 2345, డి 1245. ఆప్షన్ ఎఫ్ 8262. ఓకే, మీ ఫైనల్ క్వశ్చన్. మీ ఇంట్లో బంగారాన్ని ఎక్కడ దాస్తుంటారు? ఏ బెడ్రూమ్ లో, బి పరుపు కింద, సి పూజ గదిలో, డి బాత్రూమ్ లో. ఆపు, ఎలాగ చెప్తా కదా. ఎక్కడే ఉంది సార్, తీసుకోండి మొత్తం ఎక్కడే ఉంది. ఇంకా నగలు ఎక్కడ ఉంటాయి? అవి వెళ్తుందిగా తెచ్చేస్తుంది. ఆఫీసర్ ఇది మీ వాటా, ఇది నా వాటా. వాటాలేంటి? మీ వాటా మా వాటా ఏంటి? మీ ఇల్లు ఎక్కడ ఉంది? మాదాపూర్ లో ఉంది. సో ఈస్ట్ సైడ్ ఉందంతా ఆడిది, వెస్ట్ సైడ్ ఉందంతా నాది. అదేంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కదా ఉంటది. అంటే ఇప్పుడు బ్రాంచ్లు పెట్టారులే. కొంచెం ఎక్కువ నాకు. లాస్ట్ టైం ఎక్కువ తీసుకో కదరా. ప్రతిసారి వాటర్ తక్కువ ఇస్తాను నువ్వు. ఇదిగో ఇదే నీకు బాగా అర్థమైందా? ఇలా కరెక్ట్ గా చెప్తున్నా. ప్రతిసారి నువ్వు ఎక్కువ అడగడం. ఏదో ఫోన్ మొత్తం దోస్తారా? నా వాటా ఇది. ఒక్క నిమిషం అండి, మీ ఇద్దరం దొంగలు అండి. ప్రతిసారి 50-50 ఆఫీసర్. ఒక్క నిమిషం. ఆఫీస్ లేదు, పక్కన మొత్తం మీ ఇంట్లో దొంగతనం వచ్చాను మేము. ఓకే, ప్రతిసారి 50-50 తీసుకుంటాం. ఈసారి తక్కువ ఇచ్చాడు. మీరే చెప్పండి న్యాయం చెప్పడం కింద ఏరా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆఫీసర్